హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈ రోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, ఈ పళ్ళ మధ్యన స్పేసింగ్ ఉంటది కదా, పళ్ళ మధ్యన సందులు రావడం కానీ, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండడం కానీ, ఈ గ్యాప్స్ రావడానికి గల కారణాలు ఏముంటాయి, దీనికి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏది ఎవరికి బెస్ట్ అనేది మనం ఈరోజు చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. అండ్ ఇన్ అనదర్ 2 months కుంపల్లిలో న్యూ సెంటర్ రాబోతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, పళ్ళ మధ్యన స్పేసింగ్ అనేది వస్తుంది. ఈ స్పేసింగ్ రావడానికి గల కారణాలు ఏముంటాయంటే, ఒకటి మన దవడ సైజ్ కంటే పళ్ళ సైజ్ చిన్నగా ఉండడం. సో అప్పుడు కూడా ఆటోమేటిక్ పళ్ళు అనేటివి ఒక వరుసకు రావు, ఎక్కడనో దగ్గర పళ్ళ మధ్యన స్పేసెస్ అని వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఏముంటుందంటే, ఏమైనా మనకి హ్యాబిట్స్ ఉంటే గనక, అంటే నోట్లో వేలు పెట్టుకోవడం కానీ, పళ్ళ మధ్యన నాలుక పెట్టడం కానీ, పెదవు కొరుక్కోవడం కానీ, లేదు మౌత్ బ్రీతింగ్ అట్లా ఉండి చిన్నప్పటి నుండి నోరు తెరిచి పడుకోవడం కానీ, ఇలాంటి వివిధ రకాల హ్యాబిట్స్ అంటాం. ఈ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి ఈ స్పేసింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఏముంటదంటే, ఈ హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటాం. అంటే మన పెదవి నుండి దవడకి ఇక్కడ అతుక్కోవడానికి ఒక మజిల్ ఫైబర్ వస్తుంది. అది కొంచెం పైకి ఉండాలి. అట్లా కాకుండా కొంచెం కిందికి వచ్చిందంటే, ఆ మజిల్ ఫైబర్ యాక్టివేషన్ అవ్వడం వల్ల కూడా మనకి ఫ్రంట్ 2 teeth మధ్యన స్పేసింగ్ అనేది వస్తుంటది అన్నట్టు. సో ఇది ఏజ్ పెరిగే కొద్ది పెరుగుతా కూడా ఉంటది. ఇంకోటి, ఇవన్నీ కూడా మనకి చిన్నప్పటి నుండి కనిపించే స్పేసెస్. కొందరికి ఏమవుతుందంటే, ఆఫ్టర్ 25 years 30 years స్లోగా స్పేస్ రావడం అనేది మొదలవుతుంది. దానికి గల కారణం ఏముంటదంటే, ఏదైనా ఒక చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే పెరిడాంటైటిస్ అంటాం, అట్లాంటి ఇన్ఫెక్షన్ ఉండి చిగుళ్ళు అనేటివి కిందికి జారిపోయి ఎముక అనేది అరిగిపోతే గనక అట్లాంటి టైంలో కూడా స్పేస్ అనేది వస్తుంది. సో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది అయితే, ఎప్పుడైనా మీకు సింపుల్గా అర్థం కావడానికి అనుకుంటే, పళ్ళ మధ్యన స్పేస్ ఉందనుకోండి, 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఆ స్పేస్ని క్లోజ్ చేయడం. అంటే ఇట్లా పళ్ళ మధ్యన స్పేస్ ఉంది, ఈ పళ్ళని వాటినే జరిపి దగ్గరికి తీసుకురావడం అనేది ఒక ట్రీట్మెంట్. రెండవది ఏముంటదని అంటే, ఈ స్పేస్ ని మాస్క్ చేయడం. అంటే సేమ్ టూత్ కలర్ మెటీరియల్ పెట్టేసి ఇట్లా మాస్క్ చేయడం. సో ఇవి 2 ఆప్షన్స్. సో ఈ మాస్క్ చేయడం అనేది కూడా పెద్ద ఆర్ట్. ఎంత మంచిగా మాస్క్ చేయగలిగితే అంత మంచిగా బ్యూటిఫుల్ కనబడుతుంది. అదే పళ్ళనే దగ్గరికి తీసుకురావాలి అంటే గనక, అది కొంచెం టైం టేకింగ్ ట్రీట్మెంట్. లైక్ అలైనర్స్, బ్రేసెస్ వాడి చేసుకోవాలి. సో వీటికి ఆప్షన్స్ ఎట్లుంటాయని చూద్దాం. ఫస్ట్ థింగ్, పళ్ళనే దగ్గరకు తీసుకురావాలంటే ఉన్న ఆప్షన్స్ ఏంది? ఒకటి బ్రేసెస్. బ్రేస్ అంటే క్లిప్స్. మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పినాం ఇప్పటికే బ్రేసెస్ పైన. లైక్ మెటల్ బ్రేసెస్ ఉంటాయి, సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి, సెల్ఫ్ లైగేటింగ్ ఉంటాయి, బేసిక్ ఉంటాయి, డేమన్ బ్రేసెస్ ఉంటాయి. సో ఈ బ్రేసెస్ ఇదంతా కష్టము మాకు, మేము ఆల్రెడీ వర్కింగ్, కాలేజ్ గోయింగ్, మాకు రెగ్యులర్ కాంప్రమైజ్ వద్దు అనుకుంటే అలైనర్స్ ఉంటాయి. ఈ అలైనర్స్ అనేది ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రైజెస్ తగ్గిపోయినాయి. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్. లైక్ చాలా అలైనర్ కంపెనీస్ వచ్చేసేసి ప్రైస్ అనేది చాలా మందికి అందుబాటులో జరిగింది. మీకు గనక ఇట్లాంటి సమస్య ఉంటే, కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి మీ స్మైల్ పిక్చర్ ని పంపించండి. మేము అప్రాక్సిమేట్ గా ఎంత అవుతుందో కూడా మేము మీకు చెప్పగలుగుతాం. అండ్ సెకండ్, ఈ స్పేస్ ని క్లోజ్ చేయడం. ఈ స్పేస్ ని మాస్క్ చేయడం. అంటే ఈ స్పేస్ అట్లనే ఉంటుంది, టీత్ జరగవు, బట్ సేమ్ టీత్ కలర్ కి మ్యాచ్ అయ్యే మెటీరియల్ ని పళ్ళ మధ్యన పెట్టడం అన్నట్టు. దానికి ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే, కాంపోజిట్ ఫిల్లింగ్. కాంపోజిట్ అనేది ఒక పాలిమిథైల్ మిథాక్రిలేట్ మెటీరియల్. అది సేమ్ మన టూత్ కి మ్యాచ్ అయ్యే కలర్ లో వస్తుంది. సో దాన్ని మనం టీత్ మధ్యన పెట్టి ఒక లైట్ తోటి క్యూర్ చేస్తే, అది సేమ్ మన టీత్ లాగానే కనబడుతుంది. చూడంగానే అంత ఈజీగా కూడా గుర్తుపట్టలేరు. దీనికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది, ఇమ్మీడియట్ గా అయిపోతుంది, చూడడానికి కూడా చాలా న్యాచురల్ గా ఉంటది, మీ పన్నుని అరగదీయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ వల్ల కానీ, లేదు టీ కాఫీ వల్ల కానీ, ఇంకేమైనా హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్ అట్లాంటి వల్ల అది స్టెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది స్టెయిన్ అయితే కనుక అప్పుడు మన న్యాచురల్ టీత్ కి దానికి డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఒకవేళ మంచి క్వాలిటీ కాంపోజిట్స్ కనుక మనం చేసుకున్నాము అంటే, మళ్ళీ ఒక 6 months కో 1 year కో 2 years కో మన స్టెయిన్స్ బట్టి దాన్ని ఒక్క రౌండ్ పాలిషింగ్ కనుక మనం చేసుకుంటే, మళ్ళీ దాని యథావిధిగా సేమ్ బ్యూటీ అనేది దానికి ఉంటుంది. లేదు, మనం ఒకవేళ మీడియం క్వాలిటీ కానీ లో క్వాలిటీ కానీ కాంపోజిట్ చేసుకుంటే దానికి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. సో స్లోగా మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. ఈజీగా అయిపోతుంది, తక్కువ ఖర్చులు అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదో ఫంక్షన్స్ ఉన్నాయి, సమ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, పెళ్ళి ఉంది, అట్లాంటి టైంలో వీటన్నిటికి టైం లేదన్నప్పుడు మీరు కాంపోజిట్ ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బ్యూటీ వస్తుంది. అట్లా కాకుండా మాకు పర్మనెంట్ కావాలి, ఈ రెగ్యులర్గా ఈ పాలిషింగ్ అని మళ్ళీ ఊడిపోవడం అనేది, మళ్ళీ చేసుకోవడం అనేది, ఇదంతా వద్దు అనుకుంటే, అప్పుడు మనము డిజిటల్ స్మైల్ డిజైనింగ్ చేస్తాం. దానికున్న ఆప్షన్స్ ఏంటంటే,
ఒకటి వెనీర్స్, ఇంకోటి క్రౌన్స్. అంటే ఈ ట్రీట్మెంట్స్ లో ఏమైందంటే మనకున్న టీత్ ని కొంచెం ఒక 15-20% అనేది మనం అరగదీయడం జరుగుతుంది. అరగదీయడం జరిగి డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ లో మీ స్మైల్ అనేది బ్యూటిఫుల్ గా ఎట్లా రావాలి అని దాని మీద క్రౌన్స్ అనేది మేము క్యాడ్ క్యామ్ లో డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి సేమ్ క్రౌన్స్ ఇండివిజువల్ క్యాప్స్ లాగా మిల్ చేసేసి వాటికి తొడిగిచ్చేస్తాం అన్నట్టు. సో తొడిగించేసేసి మీకు దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదైతే పర్మనెంట్గా ఉంటుంది, మీకు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ టైం పోయినా కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ దేని వల్ల కానీ అది స్టెయిన్ కూడా అవ్వదు. దాని గ్లాసీనెస్ అనేది ఎప్పటికి ఉంటుంది. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి వెనీర్స్. వెనీర్స్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ కనిపించే ముందు భాగం మాత్రమే రిప్లేస్ చేయడం జరుగుతుంది. అదే క్రౌన్స్ అనుకుంటే టీత్ 360 degrees రిప్లేస్ చేయాల్సి వస్తుంది. 360 degrees ఈ క్రౌన్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యన ఉన్న తేడాలు ఏంటి అంటే వెనీర్ అనుకోండి మన టీత్ ని చాలా తక్కువగా అరగదీస్తాం. ఓన్లీ ఒక మార్జిన్ లాగా మనం ప్రిపరేషన్ చేసేసుకొని వెనీర్ పెట్టేసేయచ్చు. ఎందుకంటే వెనీర్ అనేది చాలా థిన్గా వస్తుంది, అరౌండ్ 2 to 3 mm థిక్నెస్ వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే దీనికి ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా పిన్ పాయింట్ ప్రెజర్ కానీ గట్టి కొరికినప్పుడు ఇది ఒక్కొక్కసారి ఊడిపోయే అవకాశం ఉంటుంది. అదే క్రౌన్ అనుకోండి టీత్ చుట్టూరా మనము మార్జిన్ అనేది పెట్టుకోవాలి, టీత్ చుట్టూ ట్రిమ్ చేయాలి, 360 ట్రిమ్ చేసేసేయాలి. దీనికి రిటెన్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వెనీర్ తో కంపేర్ చేస్తే స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నిట్లో ఏది బెస్ట్ డాక్టర్ అంటే కనుక ఎప్పుడైనా సరే మనకి మన టీత్ కట్ చేయకుండా దాన్నే దగ్గరికి తీసుకురావడం అనేది ఫస్ట్ బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఇది టైం టేకింగ్. మినిమం ఒక స్పేస్ క్లోజ్ కావడానికి మనకు 3 to 4 months లేదంటే 6 months 7 months డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ స్పేసెస్, దాన్ని బట్టి మనకు ఈ అలైనర్స్ బ్రెషెస్ తీసుకోవాలి. అదే కాంపోజిట్ ఆర్ స్మైల్ డిజైనింగ్ అయితే మీకు సింగిల్ విజిట్ లో అయిపోతుంది. సో మీ యొక్క అనుకూలత పట్టుకొని మీ యొక్క వర్క్ పట్టుకొని దాన్ని డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవే కాకుండా ఏదైనా గమ్ ఇన్ఫెక్షన్ వల్ల గనక మనకు స్పేస్ అనేది పెరుగుతుంది అని అంటే ఒక్కసారి గమ్ ఇన్ఫెక్షన్ వల్ల స్పేస్ అనేది వచ్చిందంటే అది అంత ఈజీగా అయితే క్లోజ్ అవ్వదు. ఎందుకంటే గమ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న ఎముక అనేది అరిగిపోతుంది. ఈ పళ్ళ మధ్యన ఎముక ఉంటుంది. ఈ ఎముక అనేది అరిగిపోయిందంటే ఆటోమేటిక్ స్పేస్ అనేది వస్తూ ఉంటుంది. ఇట్లా స్పేస్ వచ్చినప్పుడు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా స్పేస్ పెరగకుండా చేయడానికి లైక్ గమ్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీప్ క్లీనింగ్ కానీ, క్యూరటాజ్ కానీ, లేదంటే ఫ్లాప్ థెరపీ కానీ అట్లాంటివి చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి ఇంకా పెరగకుండా చేయాలి. పెరగకుండా చేసిన తర్వాత అప్పుడు కావాలంటే వాటి క్యాప్స్ వేసుకోవచ్చు. లేదు మినిమం బోన్ లాస్ ఉంటే గనక దానికి కూడా మనం అలైనర్స్ తో ట్రై చేయొచ్చు. సో మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీ స్మైల్ పిక్చర్ పంపియండి. మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాండ్ అవుతామండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎరిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.